బ్రేకింగ్ అప్డేట్ మరోసారి కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. మీడియాతో చిట్ చాట్ నిర్వహించిన కవిత తనకు సొంత అజెండా అంటూ ఏదీ లేదని, పార్టీ కాపాడుకోవాలనే తపన మాత్రమే ఉందన్నారు. బీజేపీలో పార్టీని విలీనం చేయవద్దని తన వాదన అని, బీజేపీతో పొత్తు పెట్టుకున్న ఏ పార్టీ బాగుపడలేదని, పార్టీ విలీనానికి తాను వ్యతిరేకమన్నారు. బీజేపీలో పార్టీని విలీనం ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోబోమని కవిత కుండ బద్దలు కొట్టినట్టు చెప్పారు. లెటర్ రాయటంలో తన తప్పేం లేదని, తాను కేసీఆర్ను కలవాలని చేసే ప్రయత్నంలో భాగంగానే లెటర్ రాశానని, చివరికి కలిసే అవకాశం వచ్చింది కానీ కలవలేకపోయానని లెటర్లో బయటపెట్టింది ఎవరో తెలియాలని కవిత పట్టుబట్టారు. కాంగ్రెస్ తల్లి వద్దురా, తెలంగాణ తల్లి వద్దురా. జై తెలంగాణ, జై తెలంగాణ, వందనాలే కవిత గారి నాయకత్వం, వందనాలే కేసీఆర్ గారి నాయకత్వం, జై తెలంగాణ, జై తెలంగాణ, తెలంగాణ తల్లి ముద్దురా, తెలంగాణ తల్లి ముద్దురా, తెలంగాణ తల్లి ముద్దురా. జై కవితక్క, జై కవితక్క, జై కవితక్క, జై కవితక్క, జై కవితక్క, జై కవితక్క, జై కవితక్క. మరోసారి కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. మీడియాతో చిట్ చాట్ నిర్వహించిన కవిత తనకు సొంత అజెండా అంటూ ఏదీ లేదని, పార్టీ కాపాడుకోవాలనే తపన మాత్రమే ఉందన్నారు. బీజేపీలో పార్టీని విలీనం చేయవద్దని తన వాదన అని, బీజేపీతో పొత్తు పెట్టుకున్న ఏ పార్టీ బాగుపడలేదని, పార్టీ విలీనానికి తాను వ్యతిరేకమన్నారు. బీజేపీలో పార్టీని విలీనం ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోబోనని కవిత కుండ బద్దలు కొట్టినట్లు చెప్పారు. లెటర్ రాయటంలో తన తప్పేం లేదని, తాను కేసీఆర్ను కలవాలని చేసే ప్రయత్నంలోని భాగంగానే లెటర్ రాశానని, చివరకు కలిసే అవకాశం వచ్చింది కానీ కాంగ్రెస్ తల్లి వద్దురా, తెలంగాణ తల్లి వద్దురా. జై తెలంగాణ, జై తెలంగాణ, వందనాలే కవిత గారి నాయకత్వం, వందనాలే కేసీఆర్ గారి నాయకత్వం, జై తెలంగాణ, జై తెలంగాణ, తెలంగాణ తల్లి ముద్దురా, తెలంగాణ తల్లి ముద్దురా, తెలంగాణ తల్లి ముద్దురా. పేరుతోని మరి చేస్తున్నటువంటి దుశ్చర్యలను మనం చూస్తూ ఉన్నాం. మరి మావోయిస్ట్ పార్టీ జనరల్ సెక్రటరీ గారు నంబాల కేశవరావు గారు వారు ఎన్కౌంటర్లో మృతి చెందితే కనీస మానవత్వం చూపించి అంతిమ సంస్కారం కోసం కుటుంబ సభ్యులకు మృతదేహాన్ని ఇచ్చేటటువంటి సంస్కారం కూడా లేనటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఈ వైఖరిని మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆపరేషన్ కగార్ ఆపాలని పదే పదే కోరినా కూడా స్పందించకుండా మారణకాండ విధ్వంసకాండ కొనసాగించడం ఇంకొక వైపు అయితే, కనీసం మానవత్వంతో చనిపోయినటువంటి శవాలను కూడా మావోయిస్ట్ పార్టీ సభ్యులు వారి కుటుంబాలకు ఇవ్వకపోవడం అన్నది నిజంగా దారుణం. ఇది కుటుంబాలన్నీ కూడా బాధపడేటటువంటి సందర్భం. ఈ వైఖరిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అట్లానే మరి మంచిర్యాల జిల్లాలో నిన్నగాక మనం చూసినాం, సరస్వతి నది పుష్కరాలు కాళేశ్వరం దగ్గర జరిగినాయి. ఇదే మంచిర్యాలకు ఎంపీగా ఉన్నటువంటి వంశీ గారు కాంగ్రెస్ పార్టీ యొక్క దళిత వ్యతిరేక వైఖరిని ఎండగడుతూ మరి వారు చెప్పడం జరిగింది, మమ్మల్ని ఇన్వైట్ చేయలేదు సరస్వతి పుష్కరాలకు, నేను బాధపడ్డా, ధనం కన్నా పదవి కన్నా కులం గొప్పది ఈ సమాజంలో, నాకు చాలా అవమానం జరిగిందని వారు చెప్పడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు యాదగిరి గుట్టలో కూడా అదే చేసిండ్రు. రేవంత్ రెడ్డి గారి కుటుంబ సభ్యులంతా కూడా పైన ఆసనాలలో కూర్చొని దళితుడైనటువంటి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారిని కింది ఆసనాల్లో కూర్చోబెట్టి అవమానించినటువంటి దారుణమైన సంస్కృతి రేవంత్ రెడ్డి గారిది, కాంగ్రెస్ పార్టీది. మరి రెండు పార్టీల వైఖరి కూడా
మరి సమసమాజ నిర్మాణానికి కానీ ప్రోగ్రెసివ్ థాట్ ప్రాసెస్ కానీ వ్యతిరేకంగా పనిచేస్తున్నటువంటి సందర్భాన్ని మునీర్ అన్న లాంటి జర్నలిస్టులు అందరూ కూడా తమ కళాలు జుల్పించి మరి వ్యతిరేకించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ మంచిర్యాల గడ్డ నుంచి నేను పిలిపిస్తూ ఉన్నాను. ఎందుకంటే మంచిర్యాల అంటే మనందరికీ తెలుసు పోరాటాల పటిమ ఉన్నటువంటి ప్రాంతం. మరి ఇక్కడ ఉండేటటువంటి వారందరం కూడా నిర్ద్వంద్వంగా ఖండించాల్సినటువంటి ఈ 2 చర్యలను కూడా ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటూ మరి మునీర్ అన్న ఆత్మకు శాంతి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారి కుటుంబ సభ్యులకి మరొకసారి ప్రగాఢంగా నా యొక్క సానుభూతిని నేను తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ. కాంగ్రెస్ తల్లి వద్దురా, తెలంగాణ తల్లి వద్దురా. జై తెలంగాణ. గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. తెలంగాణ, తెలంగాణ, తెలంగాణ తల్లి ముద్దురా, తెలంగాణ తల్లి ముద్దురా, తెలంగాణ తల్లి ముద్దురా. జై కవితక్క, 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 జై కవితక్క. పోరాడుదాం బీసీల హక్కుల కోసం, పోరాడుదాం బీసీల హక్కుల కోసం. బీసీ మహనీయుల ఆశయాల బాటలో, బీసీ మహనీయుల ఆశయాల బాటలో పోరు సైరనైనం. అడ్డం జరగండి అన్న. మరోసారి కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. మీడియాతో చిట్ చాట్ నిర్వహించిన కవిత తనకు సొంత అజెండా అంటూ ఏదీ లేదని, పార్టీ కాపాడుకోవాలనే తపన మాత్రమే ఉందన్నారు. బీజేపీలో పార్టీని విలీనం చేయొద్దని తన వాదన అని, బీజేపీతో పొత్తు పెట్టుకుంటున్న ఏ పార్టీ బాగుపడలేదని, పార్టీ విలీనానికి తాను వ్యతిరేకమన్నారు. బీజేపీలో పార్టీని విలీనం ఎట్టి పరిస్థితుల్లో చేయటానికి ఒప్పుకోనని కవిత కుండ బద్దలు కొట్టినట్టు చెప్పారు. లెటర్ రాయటంలో తన తప్పేం లేదని, తాను కేసీఆర్ను కలవాలని చేసే ప్రయత్నంలో భాగంగానే లెటర్ రాశారని, చివరికి కలిసే అవకాశం వచ్చింది కానీ కలవలేకపోయానన్నారు. లెటర్ బయట పెట్టింది ఎవరో తెలియాలి అని కవిత పట్టుబట్టారు. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ గోపాలకృష్ణ లైవ్ లో అందిస్తారు. గోపాలకృష్ణ, గుడ్ ఆఫ్టర్నూన్. కవిత ఎపిసోడ్ తెలంగాణ ఏపీలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటుంది. దీనిపై అప్డేట్స్ ఏంటి?
కవిత మీడియా ముందుకు వచ్చారు, మీడియాతో మాట్లాడారు. కొద్దిసేపటి క్రితమే మంచిర్యాలలో జర్నలిస్ట్ మునీర్ కుటుంబాన్ని ఆమె పరామర్శించారు. ఆ తర్వాత తాను మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ అలాగే బీజేపీ పార్టీలను ఆమె దుయ్యబెట్టారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఆపరేషన్ కగార్తో కేంద్రంలో ఉన్నటువంటి నాయకులు ఆపరేషన్ కగార్ చేపట్టి కనీస మానవత్వాన్ని మర్చిపోయి మృతదేహాలను కూడా కనీసం బంధువులకు అప్పగించకుండా వేధించారు అనేటువంటి వ్యాఖ్యలు చేశారు. బీజేపీ లాంటి పార్టీ దేశంలో ఇబ్బందికరంగా మారింది అనేటువంటి వ్యాఖ్యలు కవిత చేశారు. ఇక కాంగ్రెస్ పార్టీపై కూడా ఆమె వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో దళితుల పట్ల ఎలాంటి వివక్షణ చూపుతుంది అనేటువంటి వ్యాఖ్యలు చేస్తూ ఇటీవల సరస్వతి పుష్కరాల సందర్భంలో ఎంపీ గడ్డం వంశీని వాళ్ళు విస్మరించారు, ప్రోటోకాల్ పాటించకుండా తీవ్రంగా అవమానపరిచారనేటువంటి విషయాన్ని ఆమె ప్రస్తావిస్తూ వచ్చారు. ముఖ్యంగా ఇటు బీజేపీ అటు కాంగ్రెస్ రెండింటిపైన కూడా ఆమె మాట్లాడుతూ వచ్చారు. ఇటు జరుగుతున్నటువంటి పరిణామాలు, ఇటీవల జరుగుతున్న పరిణామాలపై ఆమె మాట్లాడేందుకు పెద్దగా ఆసక్తి చూపించలేదు. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీలోని నాయకులే ఆమె మాట్లాడిన చిట్ చాట్ పైన కామెంట్ చేశారు. దాన్ని జర్నలిస్టులు ప్రశ్నించేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ ఆమె దానిపై మాట్లాడేందుకు నిరాసక్తత అయితే చూపించారని చెప్పుకోవచ్చు. కేవలం ఈ 2 సబ్జెక్ట్స్ మాత్రమే మాట్లాడి ఆమె అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ముఖ్యంగా 2 రోజుల నుంచి జరుగుతున్నటువంటి చిట్ చాట్కి సంబంధించిన అంశం ఈ రోజు కూడా మంచిర్యాల జిల్లాలో కొంతమంది మిత్రులతో జర్నలిస్టులతో ఆమె మాట్లాడుతూ వచ్చారు. తాను ఎక్కడ కూడా లేఖ రాసి తప్పు చేయలేదు, తాను గతంలో కూడా లేఖలు రాశాను, కానీ లేఖను ఈసారి బయటపెట్టింది ఎవరు అనేటువంటి విషయాన్ని తేల్చాల్సిందే పార్టీ అనే ఒక డిమాండ్ని మళ్ళీ ఆమె తనకు సంబంధించినటువంటి అనుచరులు కొంతమంది అభిమానులతో మాట్లాడుతూ వచ్చారు. అట్లాగే తాను బీజేపీతో కానీ ఇతర పార్టీలతో కానీ బీఆర్ఎస్ పొత్తు ఉండడాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునేది లేదు, బీజేపీ లాంటి పార్టీతో పొత్తు పెట్టుకున్న పార్టీలు ఎక్కడా బాగుపడ్డట్టు లేదు అనేటువంటి అంశాన్ని తన అభిమానులు అలాగే కార్యకర్తలకు చెప్పుకుంటూ వచ్చారు. సో ఈ రోజు ఆమె ఈ చిట్ చాట్ తర్వాత మంచిర్యాల జిల్లాలో పర్యటించినటువంటి సందర్భంలో వచ్చినటువంటి ఫ్లెక్సీలు, అభిమానులు ఇదంతా కూడా కొంత చర్చనీయాంశంగా మారింది. ఆమె మంచిర్యాలకు వస్తున్నటువంటి సందర్భంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా గోదావరి ఖనిలో ఏర్పాటు చేసినటువంటి ఫ్లెక్సీల్లో కేటీఆర్ ఫోటో లేకపోవడం అనేది కొంత చర్చకైతే దారితీసింది. ఇక ఆ తర్వాత ఇక్కడ నుంచి ఆమె మంచిర్యాల నుంచి మరిన్ని ప్రైవేట్ కార్యక్రమాలకు హాజరయ్యేందుకైతే వెళ్లారని చెప్పుకోవచ్చు. ఆమె మీడియా ముందుకు వచ్చినప్పటికీ పెద్దగా 2 రోజులుగా జరుగుతున్నటువంటి అంశాలపై స్పందించడానికైతే ఇష్టపడలేదు. కేవలం కాంగ్రెస్ బీజేపీ పైనే తన విమర్శనాలను సంధించారు. రైట్ గోపాల్ కృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.